జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియలో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమై జూలై 4వ తేదీ శుక్రవారం వరకు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి. ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా, విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. నరఘోష, దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, పిశాచ పీడకు సంబంధించిన భయాందోళనలు, దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో పూజలు చేస్తారు. నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహిదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని నమ్మకం. మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయని ప్రశస్తి. లలితాదేవికి సైన్య అధ్యక్షురాలు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడటమే కాదు, భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, ధైర్యం, స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది. ముఖ్యంగా శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశం పలు ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిశా, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి. ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం, దుష్టశక్తులు, ప్రమాదాలు, చెడు కర్మల నుంచి కాపాడుతుందని, ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహిదేవి ఆరాధన మనోశుద్ధి, మనసును శుద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుందని, సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని చెబుతారు. ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేస్తే పంటలు దిగుబడి ఉంటుందని కూడా నమ్ముతారు. శ్రీమాత్రే నమః.